ఫ్యూచర్ ముసుగు అసైన్డ్పై పిడుగు. పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ. పరిసర గ్రామాల్లోని బడుగు బలహీన భూములే టార్గెట్. 6 నెలల్లో 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల సేకరణ. గ్రామాలు రైతులు తిరగబడుతున్న తీరని సర్కార్ భూదాహం. మరికొన్ని గ్రామాల్లోనూ భూముల సేకరణకు మరోసారి కసరత్తు. కేసీఆర్ సర్కార్ సేకరించిన ఫార్మసిటీ భూముల్లోనే 4th సిటీ. అటు కోట్లను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ ప్రభుత్వం. నిరుపేదలకు భూములు ఇచ్చింది ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నేనంటూ ఇప్పటికీ తాతల నాటి తరాల నాటి ముచ్చట చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేస్తున్నదేంటి? పెద్దల కోసం రియాల్టీ దందా కోసం పేదలను తరిమి వారి భూముల్ని గుంజుకుంటున్నది. 4వ నగరం కింద పడి నలుగుతున్న బతుకులెన్ని, వారి నుంచి లాక్కుంటున్న భూములెన్ని. 6 నెలల కాలంలో బడుగు బలహీన వర్గాల నుంచి నిర్దాక్షిణంగా సర్కారు గుంజుకున్న అసైన్డ్ భూమి 6,629 ఎకరాలు. నామమాత్రపు వెలకట్టి తీసుకున్నదే అదంతా. ఇది రేవంత్ సర్కార్ ఘనత. ఇది ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం. ఇగో రేవంత్ సర్కారు దళితుల నుండి, ముఖ్యంగా దళితుల నుండి, బీసీల నుండి, ఎస్టీల నుండి భూసేకరణ అనే కోణంలో లాక్కుంటున్న భూముల వివరాలు ఇవి. రేవంత్ సర్కార్ సేకరిస్తున్న అసైన్డ్ భూముల వివరాలు: మండలం, గ్రామం, సర్వే నెంబర్, భూమి లక్షల ఎకరాల్లో, 1000 ఎకరాల్లో కావచ్చు, 100 ఎకరాల్లో కావచ్చు. కందుకూరు తిమ్మాపురం సర్వే నెంబర్ 88, 350 ఎకరాలను గుంజుకున్నాడు. కందుకూరు తిమ్మాపురం 162 సర్వే నెంబర్ 2017 ఎకరాలను గుంజుకున్నాడు. 2017 ఎకరాలను గుంజుకున్నాడు. మహేశ్వరం నాగిరెడ్డిపల్లి సర్వే నెంబర్ ఇవ్వలేదు, 198 ఎకరాలను గుంజుకున్నారు. కందుకూరు తిమ్మాయిపల్లి సర్వే నెంబర్ 9, 366 ఎకరాలను గుంజుకున్నారు. మహేశ్వరం కొంగర కుర్దు 289 సర్వే నెంబర్ 277 ఎకరాలను ఈ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా దళితులు, గిరిజనులు, బీసీల దగ్గర నుంచి గుంజుకున్నది. యాచారం మొండి గౌరెల్లి 19 సర్వే నెంబర్, 68 సర్వే నెంబర్, 127 సర్వే నెంబర్. ఈ 3 సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 821 ఎకరాలను ఈ ప్రభుత్వం లాక్కున్నది. యాచారం కొత్తపల్లి గ్రామం సర్వే నెంబర్ వచ్చేసి 32, 78, 182, 222, 242. ఈ 5 సర్వే నెంబర్లలో కలిపి 1200 ఎకరాల భూమిని ఒర్రుతా అంటే, గోసపడతా అంటే గుంజుకున్నది. యాచారం నందివనపర్తి 148 సర్వే నెంబర్ నుంచి 167 సర్వే నెంబర్ వరకు 1400 ఎకరాల భూమిని ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు అక్రమంగా గుంజుకున్నది. అధికార దర్పంతో గుంజుకున్నది. ఇది ఓ విధంగా ఎస్సీ బీసీ ఎస్టీల బతుకుల్లో మన్నుపోస కార్యక్రమం. మీరు ఏం డెవలప్ చేస్తానో, ఎక్కడ డెవలప్ చేస్తుందో, మీరు డెవలప్ చేస్తున్నది మా ఎస్సీ బీసీ ఎస్టీలకు ఏమన్నా అందులో వాటా దక్కుతుందో, అందులో ఏమన్నా మా బతుకులు మారే అవకాశం ఉన్నదో లేదో కానీ మా బతుకుల కోసం ఆనాడు ఇందిరమ్మ ఆమె హయాంలో తలో ఎకరమో, తలో 2 ఎకరాలో, తలో 1/2 ఎకరమో ఇస్తే దాన్ని మళ్ళా ఇందిరమ్మ రాజ్యంతో 40 సంవత్సరాల తర్వాత గుంజుకుంటున్నారు, లాక్కుంటున్నారు. దీన్ని ప్రజాప్రభుత్వం అని ఎట్లా అనాలి? దాన్ని మేమేమన్నాం? మొదటి నుండి నాటంటోడు ఇందిరమ్మ రాజ్యం అంటే అదేమి యేసుక్రీస్తు రాజ్యం కాదు, గౌతమ బుద్ధుని రాజ్యం కాదు, అది ముమ్మాటికి రాక్షస రాజ్యం, అది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అని కూడా చెప్పినాం. ఈరోజు అదే జరుగుతున్నది. ఇక్కడ ఉన్న అంకెలను బట్టి, ఇక్కడ ఉన్న ఎకరాలను బట్టి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ 1200 ఎకరాలు కావచ్చు, 1400 ఎకరాలు కావచ్చు, 800 ఎకరాలు కావచ్చు, ఇవి ఎవరి? రేవంత్ రెడ్డి గారియా, బండి సంజయ్ గారియా, కేసీఆర్ గారియా? కావు. కేవలం దళితుల భూములు, కేవలం బీసీల భూములు, కేవలం ఎస్టీల భూములు. అక్కడో ఎకరం ఉన్నాయని చెప్పుకొని మురిసిపోయే దళితుల జీవితాలను చింద్రం చేసే ప్రయత్నం ఇది. ఎవరి కోసం ఇది? ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీలో మాకేమన్నా 300 గజాల జాగిస్తారా? ఓ 200 గజాల జాగిస్తారా? ఈ రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ మళ్ళీ అమ్ముకునేదే. ఇప్పుడు భూముల రేట్లు అత్యధికంగా పెరిగినాయి, భయానకంగా పెరిగినాయి. ఈ సిటీ ఔటర్ కట్స్లో అయితే కనీసం ఎకరానికి 5 కోట్లు 10 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు 10 కోట్ల రూపాయల భూములను దౌర్జన్యంగా లాక్కొని దానికో 20 లక్షలు 15 లక్షలు కట్టించి, ఒక్క ఫ్లాట్ విలువ కావు మీరు ఇచ్చే డబ్బులు. ప్రభుత్వం
ఈ దీనులకు, ఈ బలహీన వర్గాలకు కట్టించే డబ్బులు ఒక్క గుంట భూమి కాదు. అంత అన్యాయం చేస్తాను ఈ పేద ప్రజలను, ఈ ఎస్సీ బీసీ ఎస్టీలను. కాబట్టి అసైన్డ్ భూములు అంటేనే అత్యధికంగా అవి దళితులు గిరిజనుల భూములు. కొన్ని దిక్కుల బీసీ వారికి కూడా భూములు ఇస్తారు. మరి అసైన్డ్ భూముల మీద పడ్డారంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా కక్ష కట్టి దళితుల జీవితాలను, బీసీల జీవితాలను, ఎస్టీల జీవితాలను ఆగం చేస్తున్నదో అర్థం చేసుకోవాలి. ఇందిరమ్మ ఇచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలోనే గుంజుకుంటున్నారు. ఇది మీ దుర్మార్గమైన రాక్షసమైన రాజకీయ క్రీడ. ఇదే ముచ్చట నువ్వు ఎన్నికల సమయంలో మాకు అధికారం రాగానే ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కుంటాం, మాకు అధికారం రాగానే ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు ఉన్న తలా ఎకరాన్ని మేము లాక్కుంటాం, ఫ్యూచర్ సిటీ పేరుతోటి బలవంతంగా లాక్కుంటామని చెప్తే నీకు ఒక్క ఓటు పడేదా రేవంత్ రెడ్డి గారు? నీ ముఖం చూసేటోళ్ళ, నీ చేయి గుర్తు మీద గుద్దేటోళ్ళ, లేకపోతే మొత్తం చేయి గుర్తు లేకుండా ప్రజలు ఓడించేటోళ్ళ తెలిసేది. ఇంత దుర్మార్గమా, ఇంత రాక్షసత్వమా?